కానీ సాధించలేరు కాబట్టి తప్పకుండా మీరు అందరూ కలిసి ఇంకా స్థలాన్ని కేటాయించామని కోరాలని మీ అందరితో మనం చేస్తాం. ఇకపోతే చాలా రోజుల తర్వాత ఈరోజు క్రీడల గురించి ఆలోచన వచ్చింది. నాకు తెలియదు కానీ ఇప్పుడు ప్రశాంత్ చెప్పాడు, మంచి ఓ క్రీడలో మంచి నైపుణ్యం ఉన్నదని తెలిసింది, నాకు కూడా తెలియదు. కాబట్టి అటువంటిది నేను కూడా మీకు సపోర్ట్గా ఆ స్థలం కేటాయించడానికి కోరుతానని చెప్పి అందరితో మనం చేస్తున్నాం. ఇకపోతే హెచ్ఎం గారి మీద చాలా బాధ్యత, తప్పకుండా మీరు ఆ స్థలాన్ని మాత్రం వదలొద్దని మీ అందరికీ మరే కోరుతూ, అయ్యా ఇటువంటి పిటిషన్ మీరు సీఎం గారికి పంపితే దీని అవకాశం పోయింది అనుకుంటే మళ్ళీ మీకు స్థలం ఏడ దొరకదు. భూమి పెరుగుతలేదు కానీ తరుగుతుంది, కానీ భూమి మాత్రం ఎక్కడ దొరకదు. అలాంటిది మీరు అన్ని బిల్డింగ్లు కట్టుకుంటూ వస్తే మరి గ్రౌండ్కి ఎక్కడ ప్లేస్ మీకు చూసిన ఆ మధ్యన ఒక బిల్డింగ్ వచ్చింది. ఆ విధంగా మీకు స్థలం సరిపోకపోతే ప్రజలు ఎక్కువైతరంగా బిల్డింగ్లు కట్టడం కానీ మీకు స్పోర్ట్స్ కానీ మళ్ళీ స్థలం మీరు కావాలంటే కూడా దొరకదు. కాబట్టి తప్పకుండా మీరు స్థలాన్ని ఇప్పుడే తీసుకునే ప్రయత్నం చేయమని మీ అందరికీ కోరుతున్నాం. విద్యార్థులరా, మీరు చాలా పెట్టినారు, ఈ కప్స్ వచ్చినాయి, దీనికి ఏ స్పోర్ట్స్ గెలిచారు, ఎవరికి ఇస్తారు ఇవన్నీ నాకు తెలియదు కానీ అడుగుతున్నా. కాబట్టి ఇటువంటి అయిపోయినా సరే ఈరోజు సాయంత్రం ఈ కప్పులను డిస్ట్రిబ్యూట్ చేస్తారట. కాబట్టి మీరు తప్పకుండా ఆట పోటీల్లో పాల్గొని ఈ ప్రజలని గెలవాలని చెప్పి అందరితో ఆశిస్తూ, నేను ఎక్కువ సమయం తీసుకోకుండా తప్పక మీరు స్టేట్ లెవెల్లో కూడా మీరు పేరు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఈ స్కూల్ యొక్క కొడంగల్ విద్యార్థులు మీరు గెలిచారనే పేరు వస్తారు కదా, మాకు స్కూల్కు మంచి పేరు వస్తుంది. కాబట్టి మీరందరూ చాలా ఆట పోటీల్లో పోటీపడి మంచి పోటీలు తీసుకురండి. మీరు ఈరోజు ఏ పోటీల్లో ఉన్నారో ఎవరికి తెలియదు. ఎవరైనా ఒకరు లేచి చెప్పగలుగుతారంటే ఈ యొక్క ఆటల్లో అన్నిటికంటే నైపుణ్యంగా నేను ఉన్నా అని చెప్పి సామర్థ్యం వల్ల అభ్యర్థి ఒక్కడు కనపడడు. నాకు ఉన్నారా ఎవరైనా? సరే, గర్ల్స్ స్కూల్ కూడా గ్రౌండ్ లేదు, కానీ నేను చాలా ప్రయత్నం చేసి అన్ని స్కూల్ బిల్డింగ్స్ చేయడానికి కొన్ని బిల్డింగ్లు కట్టడం జరిగిందని మీతో మనం చేస్తున్నాం. గతంలో కంటే ముందు ఇదొకటే జూనియర్ కాలేజ్ బిల్డింగ్, మొట్టమొదటి బిల్డింగ్. ఇందులోనే మా నాయన కూడా అక్కడనే చదివాడు, నేను కూడా అక్కడనే చదివాను. మరి ఎంతమంది అంటే మా నాయన అడ్వకేట్ విజయన్ గోపాల్ లాంటి పెద్ద వాళ్ళందరూ ఈ స్కూల్ నుంచి స్టూడెంట్స్ వాళ్ళంతా ఈరోజు మీరు వచ్చారు, గ్రామాల నుంచి వచ్చారు. ఒక ఊరు వాళ్ళు కాకుండా ఈ యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచుతారని మీ అందరితో చాలా ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటుంటాను. నమస్తే.